తెలంగాణ ప్రజలకు ఒక గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్. ఫస్ట్ గుడ్ న్యూస్ చెప్పాలా బ్యాడ్ న్యూస్ చెప్పాలా? సరే, ఫస్ట్ గుడ్ న్యూసే చెప్తున్నాం. ఏంటి? త్వరలో పెంచిన పెన్షన్స్ ఇవ్వబోతున్నారు. వావ్, ఎంత మంచి వార్త చెప్పిరు అనేసి మీరు సంబరపడుతురా? అయితే జర్ర కొంచెం ఇట్లా ఒక్కసారి నజరేయండి. పెంచిన పెన్షన్స్ అంటే 2016కి 4016 రూపాయలు వస్తాయి అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఇప్పుడు ఏం చేస్తారట కదా, 500 1000 రూపాయలు విడతల వారీగా పెన్షన్స్ పెంచుతారట. అది కూడా ఇప్పుడు ఎవరైతే ఈరోజు వృద్ధాప్య పెన్షన్స్కి లబ్ధిదారులు ఉన్నారు కదా, అందులో వితంతు పెన్షన్స్ ఉన్నాయి, తర్వాత బీడీ కార్మికులకు ఉన్నాయి, లేదా వృద్ధులకు ఉన్నాయి, వికలాంగులకు ఉన్నాయి. అయితే దీంట్లో ఏం చేస్తారట కదా, ఫస్ట్ పెన్షన్స్ కుదిస్తారు. మీన్స్ ఎవరికన్నా అక్రమంగా పెన్షన్స్ వస్తున్నాయా? కానీ నాకు తెలిసి అయితే తక్కువే. అక్రమంగా పెన్షన్స్ రావడం అయితే తక్కువే. అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే, ఈ పెన్షన్స్ కట్ చేయడం అనే విధానం చూస్తే ఎవరు కట్ చేస్తారంటే, సపోజ్ ఇప్పుడు ఒక ఇంట్లో ఒక పెద్ద ఆయనకు పెన్షన్ వస్తుంది. ఒకవేళ వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఒక గవర్నమెంట్ జాబ్ చేసే కొడుకున్నాడు అనుకోండి, అక్కడ పెన్షన్స్ కట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. అయితే ఇక్కడ ఒక లాజిక్ ఆలోచిస్తే, ఆ కొడుకు ఇంట్లో సపోజ్ ఇంట్లో 3 కొడుకులు ఉన్నారనుకుందాం. 3 కొడుకులు 2 బిడ్డలు, లేదు ఒక 2 కొడుకులు 2 బిడ్డలు ఉన్నారనుకోండి. అందులో ఒక్కరు కనుక గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా లేకపోతే ట్యాక్స్ పేయర్ కనుక ఉన్నారనుకోండి, అది కట్ చేసేయాలనేది వీళ్ళు ఒక కండిషన్ పెట్టబోతున్నారు. కాకపోతే ఏంటంటే, ఇందులో ట్యాక్స్ పేయర్ ఉండొచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీ, వాళ్ళు ఏదో జాబులు చూసుకొని వాళ్ళు ఎక్కడో హైదరాబాద్లోనే ఇంకెక్కడో ఉంటారు. పాప మీ ఇంట్లో ఉన్న ఈ ఇద్దరే ఉండిపోతారు. వీళ్ళందరూ కూడా రెక్కలో చెగిరిపోతారు. ఆఖరికి ఇంట్లో ఓ పెద్ద ఆయన ఓ పెద్ద ముందు అనుకోండి, వాళ్ళకి ఆ వచ్చే ఇప్పుడు ఇంతకాలం వచ్చి ఇప్పుడు 2016 రూపాయలు ఏవైతే ఉన్నాయో కనీసం వాళ్ళ మెడిసిన్స్ కన్నా ఉపయోగపడతాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే, వాళ్ళ కొడుకులా జాబ్ చేస్తారు కదా, వాళ్ళకి పంపిస్తారు కదా, వీళ్ళకి ఎందుకు పెన్షన్స్ అనుకొని అట్లా పెన్షన్స్ని కుదించే అవకాశం ఉంది. సో ఇది బ్యాడ్ న్యూస్. నిజంగానే అక్రమార్కంగా నిజంగానే విపరీతమైన ధనవంతులు పెన్షన్ పొందితే నిజంగా స్వయంగా వాళ్ళే వదులుకోవాలి. కాకపోతే అలాంటి పరిస్థితి ఆల్మోస్ట్ ఒక 45 లక్షల మందికో ఏమో ఇక్కడ పెన్షన్స్ వస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు డిసైడ్ అయింది, ఆనాడు బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా చెప్పారు, 4000 పెన్షన్ చేస్తాము కానీ విడతల వారీగా చేస్తామని చెప్పారు. ఏది? ఈ 4000 రూపాయల పెన్షన్ విడతల వారీగా చేస్తామని చెప్పడం జరిగింది అప్పుడు మేనిఫెస్టోలో. ఇది విడతల వారీగా ఎవరు చెప్పారు? ఇది ఆ రోజు మేనిఫెస్టోలో బీఆర్ఎస్ పార్టీ చెప్పింది. సో కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందంటే, ఇది విడతల వారీగా కాదు, ఒకేసారి. మననే కేటీఆర్ గారు చెప్పారు, 200 ఇచ్చే పెన్షన్ ఇచ్చే కాంగ్రెస్ పార్టీ కావాలా, 2000 ఇచ్చే టీఆర్ఎస్ కావాలా? ఇక చూసుకో, 4000 రూపాయలు నెలకు, 4000 రూపాయలు. రేపు మొదటి నెలనే మొట్టమొదటి సంతకం 4000 రూపాయల పెన్షన్తోని. రెండోది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మీకు ఇప్పుడైతే 2016, అదే డిసెంబర్ 9వ తేదీ నుంచి అయితే 4016 రూపాయలు. 2000 వస్తుంది కదా, వచ్చే నెల నీకు 4000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4000 రూపాయల పెన్షన్ వస్తుంది. గంటాపదంగా చెప్పిన మాటలు ఒక్కసారి మీరు యాదకి చేసుకోండి. అయితే ఇప్పుడు ఏమైంది తెలుసా, మాట మార్చిరు. ఇప్పుడు ఒకేసారి కాదు, వీళ్ళు కూడా ఏం చేసిరు, ఆ రోజు బీఆర్ఎస్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా వీళ్ళు కూడా ఈరోజు విడతల వారీగా చేస్తామంటారు. ఎంత ఆలోచించి, ముందు ఈ మిగతా పెన్షన్లు అన్నీ కుదించిన తర్వాత అందులో మిగులుతాయి కదా, ఆ కుదించిన డబ్బుల్ని అది 500 రూపాయల లెక్కన ఇవ్వాలా లేకపోతే 1000 రూపాయలు ఇవ్వాలా అనేది డిసైడ్ చేస్తారట. ఇది కానీ ఈరోజు మీరు అడగాలి కదా, మీకు ఆ బాధ్యత ఉంది కదా. ఎందుకంటే మీ ముందుకు రేపు ఎస్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు, ఎందుకంటే అవి బీఫామ్ మీద జరిగే ఎలక్షన్స్ కాబట్టి మీరు రేపు ఖచ్చితంగా ఆ మాట అడగొచ్చు. అదేంటి, మీరు ఆ రోజు ఒకేసారి పెన్షన్ ఇస్తామన్నారు కదా, పెంచుతామన్నారు 4016 రూపాయలు. వీళ్ళకైతే వికలాంగులకు వచ్చేసి ఎంత, 6000 వికలాంగులకు. ఇప్పుడు 4000 ఉంది, 6000 రూపాయలు ఇస్తామంటే ఎగ్దమ్ వీళ్ళకు 2000 వాళ్ళకు 2000 రూపాయలు పెంచుతామని చెప్పారు. బట్ అంటే మాట మార్చుడు మడమదిప్పుడు అనేది వీళ్ళకు ఎంత ఈజీ అనేది మనకు ఎప్పుడు అర్థమైంది, రైతు భరోసా విషయంలోనే అర్థమైంది. ఈ రైతు భరోసా విషయంలో ఎంత, ఎకరానికి 7500 రూపాయలు ఇస్తామన్నారు.
సో ఇప్పుడు ఏం చేసిరు దాన్ని, ఈ 7,500 కాస్త 6,000 రూపాయలు చేసిరు. ఇప్పుడు వీళ్ళకి ఉన్నది ఏంటంటే 7,500 రూపాయలు ఇస్తామని చెప్పినాం, తర్వాత 6,000 మాట మార్చినాం, అయినా కూడా మనం వానాకాలం యాసంగులు అంటూ ఎగ్గొట్టుకుంటే పోయినాం కదా. ఏం చేసిరు, ఇప్పుడు కూడా గంతే చేద్దాము, ఇప్పుడు 2,016 రూపాయలు అనుకో, అప్పుడు 2,500 రూపాయలు పెన్షన్ చేద్దాము, ఏదో 500 వచ్చినాయని వాళ్ళే కళ్ళకద్దుకొని తీసుకుంటారు కదా అనేసి ప్రజలు అనుకుంటారనే భ్రమలో ఉన్నారు. బట్ ఇప్పుడు ఈ సర్పంచ్ ఎలక్షన్స్ చూపించారు కదా, బీఫామ్తో జరగని ఎలక్షన్స్ కూడా ఇప్పుడు చూపించారు కదా.